అన్న కష్టపడేటోడికి తక్కువ అంచనా వేయద్దు. కష్టపడుతుండు అది అతని కడుపు కోసం, అతని బతుకు తెరువు కోసం కష్టపడుతుండే తప్ప ఇతరుల కోసం అయితే కాదు. చూడండి అన్న, సెంటరింగ్ వల్ల కష్టం వాళ్ళది ఘోరంగా ఉంటుందన్న. వాళ్ళు ఇలా సెంటరింగ్ కొట్టేటప్పుడు వాళ్ళకి ఏ ఒక్క చిన్న డ్యామేజ్ అయినా ఖచ్చితంగా వాళ్ళకంక మూలలు అది మన బాడీకే ఎఫెక్ట్. చిన్నగా తాకినా కూడా ఒకరోజు అయితే రెస్ట్ తీసుకోవాలి. ఆ రోజు తీసుకుంటే వాళ్ళ కూలీ లాస్. చూడండి, ఈ స్లాబ్ వేశారు. ఇందులో ఎంతమంది కష్టం ఉంటే ఈ స్లాబ్ పడుతుంది చెప్పండి. ఎంతోమంది కష్టపడితేనే మనకి స్లాబ్ అనేది ఏర్పడుతుంది అన్న. కష్టం విలువ బయట అంటూ ఉంటారు, మేస్త్రి పని చేస్తున్నవారా, అది గొడ్డు కష్టం రా, సిమెంట్ పని రా. మరి నువ్వు చేసే పని ఏందన్నా? నువ్వు చేసేది కష్టం లేదా? మేకలు కాసేవాడు వాడిది కష్టం కాదా? వాడు మేకలు కాయాలి, ఇంటికాడ ఉన్న ఆ మేకలు ఎరిగిన గొత్తుకలు ఊడ్చేయాలి, కొట్టం నూకేయాలి, ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిదానికి శుభ్రత అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. మరెందుకు అవతల వాళ్ళని తక్కువగా మాట్లాడి నువ్వు ఆనందం పొందాల్సిన అవసరం నీకేముంది? నువ్వు కష్టపడతావు, నీకుంటే బర్రెలు మేకలు, మేస్త్రి పను పొలము ప్రతిదీ ఉంటుంది. వాడు చేసేదే కష్టమే నువ్వు చేస్తున్నావు, డిఫరెంట్ ఏం లేదు. నీకు మేకలు ఉంటే వాడికి బర్రెలు ఉంటాయి, డిఫరెంట్. మిగతా మొత్తం నీ ఒళ్ళు వంచుకొని కష్టపడాల్సిందే. అదేగా అందరు బతుకు. ఎందుకు అవతల వాళ్ళని చులకనగా మాట్లాడి బాధ పెట్టడం? నీకేమన్నా వస్తుందా? ₹1 ఒక ఆస్తి ఏమైనా వస్తుందా వాడి నుండి? నీ శాడిస్ట్ తగులేయ. మారండి అన్న, ఎందుకు ఊరికే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం? అలాంటిది మనం ఒకరిని చూసి తక్కువగా మాట్లాడటం. ఈ పని చేస్తున్నావు, ఈ పని చేస్తే అయితే ఏందన్నా ఈ అమ్మ జీవితం బతుకుతున్నాం కదా, కడుపు నిండా తింటే కంటి నిండా నిద్రపోతే సరిపోయేదానికి ఏ పని చేస్తే ఏంది? ఇందులో లేదన్న కష్టము. బట్టల షాప్లో లేదా, రిలయన్స్లో లేదా, కంపెనీలో చేసిన హార్డ్ వర్క్ లేదా, కష్టం లేదా? ప్రతి దాంట్లో కష్టం ఉందన్న. ఎందుకు తక్కువగా చూసి వాళ్ళని అనటం? అదొక బాధ. మనం అంటాం, వాళ్ళు వింటారు, మనసుకు బాధ. వాడు బతుకుతే ప్రశాంతంగా ఉంటుందన్న. మన బతుకు మనకు బతకకుండా అవతల వాళ్ళు వచ్చి మేస్త్రి పని చేస్తున్నావా, అడ్లు కట్టపోతున్నావా, బట్టల షాప్లనా, కిరాణా కొట్ట, ఆ పని ఈ పని కరెక్ట్ కాదన్న. నేను చాలా అనుభవించిన. ప్రతి ఒక్కళ్ళు నన్ను తిట్టే మనుషులే కానీ ఏ రోజు ఇది కరెక్ట్ పనిరా అని చెప్పలేరు. బాధనిచ్చినా కానీ ఆనందాన్ని అయితే అసలు ఎందుకంటే నా పరిస్థితి, నా తిప్పలో నేను పడుతున్నా, అది నాకు తెలుసు. వాళ్ళ మాటలు నమ్ముకుంటూ నవ్వలేను. వీళ్ళనే మాటలకి బాధ అయితే పడ్డాను. తర్వాత ఆలోచిస్తే వాళ్ళు అన్నది లైట్ తీసుకున్నా అన్న. ఎందుకంటే ఒకడు ఆనందాన్ని ఇస్తాడు, ఒకడు బాధని ఇస్తాడు. ఆ రెండు మనకు హానికరమే. అందుకే నాకు నచ్చిన లైఫ్ నేను స్పెండ్ చేయడంలో తప్పేముంది అని నాకు నేనే అర్థం చేసుకొని నాకు నచ్చినట్టు నేను బతికేస్తున్నాను.